హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్. ఈ వీడియోలో మనం ఇండియన్ ఎకానమీలో కొన్ని ఇంపార్టెంట్ ఇయర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. ఎందుకంటే ఇండియన్ ఎకానమీ అనేది మనకు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇంపార్టెంటే, అయితే అందులో ఇయర్స్ కూడా ఇంపార్టెంటే మనకి. ఎందుకంటే ఇయర్స్ అనేది కనుక గుర్తున్నట్లయితే చాలా విషయాలు కూడా మనకు గుర్తుండే అవకాశం ఉంటుంది. ఇదివరకు మనం ఒకసారి ఇండియన్ పాలిటీలో అన్ని ఇంపార్టెంట్ ఇయర్స్ ఇండియన్ హిస్టరీ చేసామండి. సో ఇండియన్ ఎకానమీ కూడా చాలామంది అడిగారు, సో ఇండియన్ ఎకానమీ కూడా చేస్తున్నాను. మరి మీరు కనుక ఫస్ట్ టైం మన బాలు ఐక్యూ ఛానల్ని విజిట్ చేస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే మన బాలు ఐక్యూ యాప్లో మీకు న్యూ ఇయర్ సందర్భంగా ప్రతి కోర్స్ మీద కూడా 26% అయితే ఆఫర్ నడుస్తుందండి. అంటే మీరు ఏ కోర్స్ తీసుకున్నా సరే దాని మీద 26% మీకు డిస్కౌంట్ అనేది వస్తుందన్నమాట. మన దాంట్లో కోర్సెస్ అనేది మీకు 199 నుండి స్టార్ట్ అవుతాయండి. అంటే ఎనీ సింగిల్ సబ్జెక్ట్ 199 ఉంది. ఇప్పుడు 2 సబ్జెక్ట్స్ అయితే 299, 3 సబ్జెక్ట్స్ 399, 4 సబ్జెక్ట్స్ 499. వీటితో పాటు ఫుల్ కోర్సెస్ కూడా అందుబాటులో ఉన్నాయి. సో మన బాలు ఐక్యూ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. గూగుల్ ప్లే స్టోర్లో మీకు అందుబాటులో ఉంటుంది, లేదంటే డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చిన లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీరు మన యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. అందులో మీరు ఏ కోర్స్ కావాలంటే అది మీరు తీసుకోవచ్చు అనమాట. ఓకే రైట్, మన ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. ప్రణాళికా సంఘం ప్రారంభమైనటువంటి సంవత్సరం ఏది అంట. చూడండి, ఇండియాలో ప్లానింగ్ కమిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి ప్లానింగ్ కమిషన్ మనకు ఆల్మోస్ట్ 2014 వరకు సర్వీసెస్ ఇవ్వడం జరిగిందండి. మరి ఇప్పుడు 2015 నుంచి కూడా మనకి నీతి ఆయోగ్ అనేది మనకి సర్వీసెస్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. మరి ప్లానింగ్ కమిషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 1952, 1951, 1950, 1949 అండి. 1950 అండి. 1950 మార్చి 15th అనమాట ప్రణాళిక సంఘం అనేది మనకి స్టార్ట్ అయిందనమాట. మరి 1950 మార్చి 15th మనకి ప్లానింగ్ కమిషన్ స్టార్ట్ అయిందండి. మరి ప్లానింగ్ కమిషన్ అనేది ప్రారంభమైంది. మరి ప్లానింగ్ కమిషన్ అనేది ఏంటి అంటే ఇండియాలో మనకి ప్రణాళికలను తయారు చేసేది, ప్రణాళికలను ఇంప్లిమెంట్ చేసేది ప్లానింగ్ కమిషన్. మరి ప్రణాళికల్ని అప్రూవ్ చేసేది ఎవరైనా అడిగితే మనకి నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అనమాట. అది వచ్చేసి మనకి 1952లో స్టార్ట్ అయిందండి. అయితే మీరు గుర్తుంచుకోవచ్చు, 1950, 1951, 1952 3 ఇయర్లు ఇంపార్టెంట్. ఎందుకంటే 1950లో ప్లానింగ్ కమిషన్ స్టార్ట్ అయితే ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్ మనకి April 1, 1951లో స్టార్ట్ అయిందనమాట. 1952 ఆగస్ట్లో మనకి ఐ థింక్ ఆగస్ట్ అనుకుంటా, 1952 ఆగస్ట్లో మనకి ఏంటంటే నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ స్టార్ట్ అయింది అనమాట. వెరీ ఇంపార్టెంట్. మరి మొదటి ప్రణాళికలను ఎవరు అప్రూవ్ చేస్తారంటే మనకి పార్లమెంట్ అప్రూవ్ చేసింది అనమాట యాక్చువల్లీ. సో మరి ఒక ఎగ్జిక్యూటివ్ రెజల్యూషన్ ద్వారా 1950 మార్చ్ 15th మనకి ప్రణాళిక సంఘం స్టార్ట్ అయింది. చాలా ఇంపార్టెంట్ ఇది మనకి. ఓకేనండి, మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. రైట్, ప్రధానమంత్రి జనధన్ యోజన అనేది ఏ సంవత్సరంలో స్టార్ట్ అయిందంట. చూడండి, పిఎం జనధన్ యోజన మనకి ఏంటంటే బ్యాంక్ అకౌంట్స్ అనేది క్రియేట్ చేయడం అనేది ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం అండి. మరి అలాగే బ్యాంక్ అకౌంట్స్ క్రియేట్ చేయడంతో పాటుగా దీని యొక్క ప్రధానమైన టార్గెట్ ఏంటని చెప్పేసి ఒకసారి సివిల్ సర్వీసెస్లో కూడా ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగారండి మనకి. మరి ఏంటి ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే మనకి టు రీచింగ్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్. ఏంటమ్మా? టు రీచింగ్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ మనకి ఈజ్ ద టార్గెట్ ఆఫ్ ప్రధానమంత్రి జనధన్ యోజన అనమాట. మరి పిఎం జనధన్ యోజన చాలా ఇంపార్టెంట్. మరి ఏంటంటే మనకి ఎప్పుడు స్టార్ట్ అయిందంటే మనకి 2015, 2016, 2014, 2017 అండి. ఇది 2014లో స్టార్ట్ అయింది అనమాట. 2014 ఆగస్ట్ 28 స్టార్ట్ అయింది. సో గుర్తుపెట్టుకోండి, 2014 ఆగస్ట్ 28 అనమాట. మనం ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే 14, ఇది 2 కాబట్టి 14 2 28, 4 × 2 8, జస్ట్ 8 28 అనమాట. 2014లో స్టార్ట్ అయింది. నేనేదో గుర్తుపెట్టుకున్నాను, మీకు వీలైతే అలా గుర్తుపెట్టుకోండి, లేదంటే లేదు. సో ఈ ప్రోగ్రామ్ చాలా సక్సెస్ అయిందండి. ఈ ప్రోగ్రామ్ ఏంటంటే మనకి జీరో బ్యాలెన్స్ అకౌంట్స్ క్రియేట్ చేయడంతో పాటుగా ఇన్సూరెన్స్తో పాటుగా రెగ్యులర్గా కనుక కన్సిస్టెంట్గా మనీ కనుక మెయింటైన్ చేస్తే ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ కూడా మనకి జనధన్ యోజనలో మనకి ఇవ్వడం జరిగిందనమాట. అయితే ప్రధాన ఉద్దేశం ఏంటంటే మనకి అందరికీ బ్యాంక్ అకౌంట్స్ ఉండాలి, అందరికీ కూడా ఏమైనా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనేది ఇవ్వాలి అంటే గవర్నమెంట్ కనుక ఏదైనా పథకం ఇవ్వాలంటే అందరికీ బ్యాంక్ అకౌంట్ ఉండాలనే ఉద్దేశంతో మనకి ఫైనాన్షియల్ ఇంక్లూజన్లో భాగంగా ప్రారంభించారు. చాలా ఇంపార్టెంట్. ఇది కూడా 2014లో స్టార్ట్ అయింది మనకి ఈ ప్రోగ్రామ్. మరి నెక్స్ట్ చూద్దామండి, భారత నిర్మాణం ప్రారంభమైన సంవత్సరం ఏదంట. భారత నిర్మాణం ఇది కూడా చాలా ఇంపార్టెంట్ స్కీమ్ ఇది. ఓకే, భారత నిర్మాణం ఏంటి మనకి 2010, 2005, 2006, 2007 అండి. 2005లో ప్రారంభమైందండి భారత నిర్మాణం అనేది. భారత నిర్మాణం ఏంటి అంటే మనకి కన్స్ట్రక్షన్ ఆఫ్ ద కంట్రీ. మరి ఈ భారత నిర్మాణం అనేది ఎన్ని రంగాల్లో దేశాన్ని నిర్మించడం అంటే మనకి 6 రంగాలండి. చాలా ఇంపార్టెంట్. ఒకప్పుడు క్వశ్చన్ అడిగేవాడు, ఇన్ఫ్యాక్ట్ ఇప్పటికీ అడుగుతుంటారు. భారత నిర్మాణ పథకంలో లేనిది ఏదని అడుగుతారు మనకి ఇక్కడ. ఫస్ట్ తీసుకుంటే మనకి ఇరిగేషన్ వాటర్ అండి. ఇరిగేషన్ వాటర్ అంటే నీటి పారుదల. ఓకేనండి. రెండోది వచ్చేసి డ్రింకింగ్ వాటర్. ఫస్ట్ది వచ్చేసి మనకి నీటిపారుదల ఏంటి, వ్యవసాయానికి సంబంధించింది. రెండోది డ్రింకింగ్ వాటర్ అనమాట. ఇది కూడా అందరికీ ఇవ్వాలని ఉద్దేశం. మూడోది హౌస్ కన్స్ట్రక్షన్ అండి మనకి. అంటే అందరికి కూడా ఆవాస్ యోజన, ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనుకోండి మనకి. ఓకే, మరి ఫోర్త్ది ఏంటంటే మనకి రోడ్స్ కన్స్ట్రక్షన్ అండి. ఇది గ్రామ సడక్ యోజన పేరుతో ఇంప్లిమెంట్ అవుతుంది. గ్రామ సడక్ యోజన అంటారు. సడక్ అంటే మనకి రోడ్డు అనమాట. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల ఏర్పాటు. అలాగే నెక్స్ట్ వచ్చేసి పవర్ జనరేషన్ అండి.
అంటే ఇంటింటికి పవర్. ఎందుకంటే చాలా రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో మనకి విద్యుత్ లేని గ్రామాలు కూడా ఉన్నాయి కదా, మొత్తం కంట్రీ మొత్తం కూడా విద్యుత్ సరఫరా ఇవ్వాలి 100% అన్నది ఇందులో భాగంగా మనకి తీసుకోవడం జరిగింది. అండ్ ఫైనల్గా తీసుకుంటే టెలికామ్ ఇండస్ట్రీ అనమాట, టెలిఫోన్ డెవలప్మెంట్ కూడా. ఇప్పుడంటే మనకి ఈ పథకం ప్రారంభమైన టైంకి పెద్దగా లేకపోయినప్పుడు కూడా ఇప్పుడు వచ్చేసి మనకి కంట్రీ వైడ్ ఆల్మోస్ట్ మనకి మొబైల్ ఫోన్స్, అలాగే 4G 5G నెట్వర్క్లు, డిజిటలైజేషన్ చాలా వరకు జరిగింది. కానీ ఈ పథకం స్టార్ట్ అయినప్పుడు పెద్దగా లేదనమాట. సో అందుకని టెలికామ్ ఇండస్ట్రీ డెవలప్మెంట్. సో కాబట్టి 2005 మనకి భారత నిర్మాణం స్టార్ట్ అయింది. చాలా ఇంపార్టెంట్, ఇందులో లేనిది ఏదైనా అడిగితే మనకి మనం పెట్టచ్చు అనమాట ఆప్షన్స్లోని. చూడండి, ఇరిగేషన్ వాటర్, డ్రింకింగ్ వాటరు, నెక్స్ట్ వచ్చేసి మనకి రోడ్స్, అలాగే హౌస్ కన్స్ట్రక్షన్, టెలికామ్ ఇండస్ట్రీ, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి పవర్, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. సో 2005లో స్టార్ట్ అయిందండి ఇది. సో మరి నెక్స్ట్ చూద్దామండి, 14 బ్యాంకులు జాతీయం చేసిన సంవత్సరం ఏదంటే చాలా ఇంపార్టెంట్ ఇయర్ ఇది ఇన్ఫ్యాక్ట్. ఓకే, 14 బ్యాంక్స్ నేషనలైజేషన్, మనకి 50 కోట్ల మూలధనం ఉన్నటువంటి 14 బ్యాంకులు మనకి ఇందిరాగాంధీ గారి ప్రభుత్వం 1969లో నేషనలైజ్ చేయడం జరిగిందనమాట. మనకి అదే ఇయర్లో ఇస్రో స్టార్ట్ అయింది. ఇస్రో అంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అంటే అది స్టార్ట్ అయింది. అలాగే మనకి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు స్టార్ట్ అయింది. అలాగే సో నోబెల్ ఎకానమీ అవార్డు కూడా మనకి 1969లో స్టార్ట్ అయిందండి మనకి. ఎందుకంటే అప్పటికి మనకి స్వీడన్ రిక్స్ బ్యాంక్ స్టార్ట్ అయ్యి 300 ఇయర్స్ కంప్లీట్ అయింది. 1669లో స్వీడన్ బ్యాంక్ స్టార్ట్ అయింది. మరి 1969లో ఇదే ఇయర్లో మనకి లీడ్ బ్యాంక్ స్కీమ్ స్టార్ట్ అయింది భారతదేశంలో. సో 14 బ్యాంక్స్ నేషనలైజేషన్ అయింది. మరి గుర్తుపెట్టుకోండి, మనకి భారతదేశంలో 2 సార్లు నేషనలైజేషన్ జరిగింది. ఒకటి 14 బ్యాంక్స్ మనకి 1969లో నేషనలైజ్ చేస్తే 6 బ్యాంక్స్ మనకి 1980లో నేషనలైజ్ చేయడం జరిగిందనమాట. తర్వాత బ్యాంకులు విలీనం జరిగింది, అదంతా వేరే విషయం. బట్ జాతీకరణ విషయం తీసుకుంటే 69, 80 గుర్తుపెట్టుకోవాలి మీరు. మరి 6 బ్యాంక్స్ ఏంటంటే 200 కోట్లు మూలధనం ఉన్న బ్యాంకులు, 14 బ్యాంక్స్ చేసినప్పుడు 50 కోట్ల మూలధనం. చాలా చాలా ఇంపార్టెంట్. రెండు కూడా ఇందిరాగాంధీ గారి గవర్నమెంట్ టైంలోనే జరిగాయి అనమాట, 1980లో 69లో. నెక్స్ట్ అండి, క్రింది వాళ్ళ 1982లో ప్రారంభం కానిది అన్నట్టు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ నాట్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1982? ఆప్షన్స్ చూద్దాం. డ్వాక్రా, నాబార్డ్, ఎగ్జిమ్ అండ్ కాపార్ట్ అన్నారు. ఇక్కడ మనకి 1982లో స్టార్ట్ అవ్వనిది ఏది అంటే మనకి డ్వాక్రా 1982లో స్టార్ట్ అయింది, నాబార్డు 1982లో స్టార్ట్ అయింది, ఎగ్జిమ్ బ్యాంక్ 82లోనే స్టార్ట్ అయింది, కాపార్ట్ మాత్రం 1986లో స్టార్ట్ అయింది అనమాట. మరి 1982 ఏంటి మనకి అంటే 6th 5-year ప్లాన్ అండి. 80 నుండి 85 వరకు 6th 5-year ప్లాన్ ఉంది. ఇది 7th ప్లాన్లో స్టార్ట్ అయింది, రాజీవ్ గాంధీ గారి గవర్నమెంట్. కాపార్ట్ అంటే ఏంటి? కౌన్సిల్ ఫర్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ పీపుల్ యాక్షన్ అండ్ రూరల్ టెక్నాలజీ, గ్రామీణ ప్రాంతాలను టెక్నాలజీతో అనుసంధానం చేయడం అండి. కాపార్ట్ అనేది ప్రజెంట్ మనకి ఢిల్లీలో ఉందన్నమాట యాక్చువల్లీ. మరి డ్వాక్రా అంటే ఏంటమ్మా? డెవలప్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఇన్ రూరల్ ఏరియాస్ అనమాట, గ్రామీణ ప్రాంతాల్లో. ఓకే, మనకి మహిళలు మరియు చిన్నపిల్లల డెవలప్మెంట్ కోసం డ్వాక్రా స్టార్ట్ అయింది 1982లో. దీనికి ప్రారంభంలో యూనిసెఫ్ నిధులు ఇచ్చిందండి, ఒక 20% అనమాట. తర్వాత ఇవట్లే మన సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ పెట్టుకుంటున్నాయి. యూనిసెఫ్ అంటే మనకి యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఎమర్జెన్సీ ఫండ్. మరి నాబార్డ్ ఏంటి మనకి భారతదేశంలో అపెక్స్ బ్యాంక్ అండ్ అగ్రికల్చర్ సెక్టర్ అనమాట, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అండి, మనకి ఇది ముంబైలో ఉంది. తర్వాత ఎగ్జిమ్ బ్యాంక్ తీసుకుంటే ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ బ్యాంక్ అంటే ఇది 1982లో మనకి స్టార్ట్ అయింది అనమాట. ఓకేనా, రైట్. మరి నెక్స్ట్ చూద్దామండి. ఓకే, ఎంపీ లాడ్స్ పథకం ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఎంపీ లాడ్స్ ఏంటి మనకి 1993లో ప్రారంభమైంది యాక్చువల్లీ. ఓకే, 93. ఎంపీ లాడ్స్ ఏంటంటే మనకి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్, పివి నరసింహారావు గారి ప్రభుత్వంలో స్టార్ట్ అయిందండి. ఇది మనకి ఏంటంటే పార్లమెంట్కి సంబంధించినటువంటి లోక్సభ మెంబర్ కానీ రాజ్యసభ మెంబర్ కానీ పార్లమెంట్ సభ్యులకి ప్రతి సంవత్సరం కూడా ₹1 కోటి ఇస్తారనమాట ఆ నియోజకవర్గాన్ని డెవలప్ చేయడం కోసం. తర్వాత కల్లా దీన్ని 5 కోట్లకు పెంచడం జరిగింది. కోవిడ్-19 టైంలో కొన్నాళ్ళు ఆపారు, తర్వాత మళ్ళీ రీస్టోర్ చేయడం జరిగిందండి ప్రోగ్రామ్ని. సో ప్రస్తుతానికైతే ఈ పథకం అనేది మనకి ఇంప్లిమెంట్ అవుతుందండి, చాలా ఇంపార్టెంట్. ఎంపీ లాడ్ స్కీమ్ అనేది ఏంటంటే మనకి ఎంపీకి అనమాట ఒక 5 crores ఆఫ్ అమౌంట్ ఇస్తారనమాట. 5 కోట్లు అనేది ఆ సంవత్సరంలో ఖర్చు చేసేయాలి. ఒకవేళ ఒక 1.5 crore 2 crores మిగిలిపోయింది అనుకోండి, దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకొని మళ్ళీ రీస్టోర్ చేస్తారనమాట. ఓకేనండి. సో ఆ పథకానికి సంబంధించి మనకి డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. నియోజకవర్గాలు అంటే మండల పరిషత్ మనకి ఏంటంటే మనకి మెంబర్ ఆఫ్ పార్లమెంట్కి సంబంధించి అనమాట. మీరు ఎక్కడైనా బస్ స్టాపుల్లో ఎక్కడైనా అబ్జర్వ్ చేసినప్పుడు ఏమైనా సరే కన్స్ట్రక్షన్స్ బిల్డింగ్స్ ఉంటే మీ విలేజెస్లో కానీ మీరున్న టౌన్ ప్రాంతాల్లో కానీ అక్కడ ఎంపీ లాడ్స్ నిధులతో రాసిపెట్టి ఉంటుందన్నమాట యాక్చువల్లీ. మీరు ఏదైనా ఫైండ్ అవుట్ చేస్తే కింద కామెంట్ బాక్స్లో పెట్టచ్చు. రైట్, మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. తొలిసారిగా మూల్యహీనీకరణ జరిగిన సంవత్సరం అంట. ద ఫస్ట్ ఇయర్ మనకి డివాల్యుయేషన్ జరిగింది ఎప్పుడు? డివాల్యుయేషన్ అంటే ఏంటమ్మా? ఇప్పుడు డాలర్తో కంపేర్ చేసినప్పుడు మన కరెన్సీ విలువ అనమాట యాక్చువల్లీ. ఎలా మనం అబ్జర్వ్ చేస్తామంటే మన కరెన్సీ విలువ అనేది డాలర్తో మనం ఏంటంటే ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ చేయడం మొత్తం కూడా డాలర్లో జరుగుతుంది కదా. సో మన రూపాయి విలువ కనుక మనం తగ్గిస్తే ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి అనమాట యాక్చువల్లీ. అది కాన్సెప్ట్లో భాగంగా ఫస్ట్ టైం మనకి ఇండియాలో ఎప్పుడు చేస్తారు? 1949, 66, 69, 91 అన్నారు. ఇక్కడ మనకి 1949 అండి భారతదేశంలో తొలిసారిగా మనకి డివాల్యుయేషన్ ఆఫ్ కరెన్సీ జరిగింది 49లో.
రెండోసారి 1966లో, మూడోసారి 1991 జూలైలో, అండ్ రెండోసారి వచ్చేసి మనకి జూలై 3 కూడా చేయడం జరిగిందనమాట. చాలా ఇంపార్టెంట్. మరి మూల్యహీనీకరణ చేయడం వల్ల ఉపయోగాలు ఏంటి అంటే, ఒకటి ఎక్స్పోర్ట్స్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే డాలర్తో కంపేర్ చేస్తే రూపాయి విలువ అనేది తక్కువ ఉంటుందన్నమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మూల్యహీనీకరణ చేశారనుకోండి, ఒక $100 వాళ్ళకి వచ్చే ప్రొడక్టు ఓకే ఇదివరకు $80 వచ్చేస్తుంది అనమాట. అంటే $20 వాళ్ళకి సేవ్ అవుతాయి. కాబట్టి మన ఎక్స్పోర్ట్స్ అన్నీ పెరుగుతాయి, ఆటోమేటిక్గా ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ పెరుగుతాయి. కానీ ఏమవుతుంది, అదే టైంలో మనం అక్కడ నుంచి కొనుక్కోవాలంటే అంతే ఎక్స్పెన్సివ్గా ఉంటుంది అనమాట యాక్చువల్లీ. సో కాబట్టి ఎక్స్పోర్ట్స్ అనేది పెరుగుతాయి, కానీ ఇంపోర్ట్స్ అనేది తగ్గించుకుంటే మనకు అది అడ్వాంటేజ్ ఉంటుంది అనమాట. దీనివల్ల ఫారెన్ ఎక్స్చేంజెస్ పెరుగుతాయి. కానీ ఇదేంటంటే ఫారెన్ ఎక్స్చేంజెస్ లోట్లో ఉన్నప్పుడు చేస్తారు సాధారణంగా మనకి. అంటే క్యాడ్ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఉన్నప్పుడు కానీ అలాంటి టైంలో చేస్తారు వాస్తవానికి. సో మరి 91లో మనకి యాజ్ అ పార్ట్ ఆఫ్ ఎల్పిజి రిఫార్మ్స్, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్లో బాగా చేయడం జరిగిందనమాట. సో చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇవ్వండి ఈ వీడియోకి సంబంధించినటువంటి ఎకానమీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇయర్స్ రిలేటెడ్. ఇంకా మనం ఫర్దర్గా మీకు గనక ఈ క్లాస్ నచ్చినట్లయితే మనం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ని ఇయర్స్ రూపంలో కనుక ప్రాక్టీస్ చేస్తే మీకు ఆ కంటెంట్ అంతా మీకు అర్థమవుతుంది. మొత్తం చాలా వరకు 360 డిగ్రీ యాంగిల్లో కవర్ అవుతుంది. చాలామంది కరెంట్ అఫైర్స్ కూడా పెట్టండి అని అడుగుతున్నారు. ఎలాగ మనకి న్యూ ఇయర్ కూడా స్టార్ట్ అయింది కాబట్టి ఖచ్చితంగా వీక్లీ 2 క్లాసెస్ కంపల్సరీగా ఆ వీక్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ అయితే వస్తాయి. మీకు ఆల్రెడీ మెటీరియల్ రెడీ చేస్తున్నాను నేను. సో మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, బాలు ఐక్యూ. ఓకే, మీకు అలాగే 26% ఆఫర్ కూడా ఉంది కదా. మనం కంటిన్యూస్గా వీడియోస్ చేస్తూ ఉంటాం రెగ్యులర్గాను. ఇక నుంచి మీకు షార్ట్ వీడియోస్ వస్తాయి. అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఫాలో అవ్వండి, బాలు ఐక్యూ. కింద మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను అది కూడాను. సో రెగ్యులర్గా మన కంటెంట్ని మీరు ఫాలో అయితే మీకు ఖచ్చితంగా మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి హెల్ప్ అవుతుంది. ఒక పక్క యాప్లో కంటెంట్ ఫాలో అవ్వండి, యూట్యూబ్లో ఫాలో అవ్వండి, షార్ట్ వీడియోస్ చూడండి. డెఫినెట్గా మీకు చాలా మంచి కంటెంట్ అయితే మనం ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్.